కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలోని ఇతర ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమాలు కనిపించబోవన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో ప్రభుత్వ పథకాల అమలుపై ఉమ్మడి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన కొనియాడారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై ఉమ్మడి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాగా, ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న ఉద్దేశ్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి యోగ్యమైన భూమికి పంట వేసినా వేయకపోయినా ఏడాదికి 12,000 రైతు భరోసా ఇవ్వనున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 7,500 కోట్ల రైతు భరోసా సొమ్ము రైతుల అకౌంట్లలో వేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 26 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. మొదటిగా ఇంటి స్థలం ఉండే ఇండ్లు లేని వారికి ఈ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వం మధ్యలో వదిలివేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి యోగ్యమైన భూమి మొత్తం, అంటే పంట వేసినా వెయ్యకున్నా వ్యవసాయ యోగ్యమైన భూమికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని స్పష్టమైన ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తుండే 20% పెంచి మేము 12,000 ఇవ్వబోతున్నాము. అదేవిధంగా వాళ్ళేదో ఇప్పుడు నేను వాళ్ళ విమర్శలు అనాలా, వాళ్ళ మాటలు అనాలా, అసలు చాలా అర్ధరహితంగా ఉన్నాయి. కేసీఆర్ వదిలిపెట్టిపోయిన పైసలు మేము ఇచ్చినమాట. అసలు ఎవరి జేబుల నుంచి ఎవరు పైసలు ఇస్తున్నారు? ఇది రాష్ట్ర ఖజానా, ఇది ప్రజాసొమ్ము. డిసెంబర్ 7న మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పంటకి మా ప్రభుత్వం 7,500 కోట్లు రైతు భరోసా ఇచ్చింది. ఆ తర్వాత మేము క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అన్ని జిల్లాలు తిరిగి రైతు భరోసాకి ఒక ప్రణాళిక, ఒక ఫిలాసఫీ, ఒక పాలసీ వేయడానికి ఈరోజు ప్రభుత్వ పరంగా నిలబడాలి. పేదవాడికి మేలు జరుగుతున్నప్పుడు ఎన్నుకోబడ్డది పేదవాడికి మేలు జరిగే ప్రభుత్వంలో మనము సహకరించాలని వారు ముందుకు వచ్చిన తరుణంలో ఈరోజు వారిపైన దాడి జరపడానికి ప్రయత్నం చేసిన ఆ శాసనసభ్యుడి వ్యవహార శైలిని ఖండిస్తూ ఉన్నాం. సంబంధించి వారు అదుపు చేస్తే వారిపైన కూడా ఎదురు తిరిగే కార్యక్రమం జరిగిన సందర్భంలో కూడా ఈరోజు మీరే చూసిరు. రేపొద్దున మీరు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేసే కార్యక్రమంలో అదేవిధంగా గుండాయుధమో రౌడీజం చేస్తే మేము చూస్తూ ఊరుకోము అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు మేము కూడా